అంటే ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ప్లెయిన్ పాలక్. తయారీ విధానాన్ని చూసేద్దామా? మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాయిలింగ్ అవనివ్వాలి. ఇందులో ఒక పెద్ద కట్ట పాలకూరని వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పాలకూర ఎక్కువసేపు మగ్గాల్సిన పని లేదండి, 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలకూరను ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుని కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. దీనివల్ల పాలకూర రంగు మారకుండా ఉంటుంది. ఈ విధంగా చల్లారిన పాలకూరను ఒక మిక్సీ జార్లో తీసుకుని 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల తరుగు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ శనగపిండిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఈ మసాలాలని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఎక్కడ మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకుని 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక 5-6 నిమిషాలు పాలకూర ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు బాయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు పాలకూర ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ప్లెయిన్ పాలక్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.